హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీనా గురించి తప్పుగా మాట్లాడిన రోహిణిని ప్రభావతి ముందే చంప పగలగొట్టిన శృతి. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మీనా దగ్గరికి వెళ్ళిన శోభ అయితే మీనాని నోటికొచ్చినట్లు తిడుతూ ఉంటుంది. నీతో కలిసి శృతి ఇంట్లో ఏదో గొడవలు పెడుతుందట, మా శృతిని నువ్వే కదా అలా మార్చేసింది అని అడుగుతూ ఉంటుంది. శోభ, నా కూతురు కాపురాన్ని కూల్చాలనుకుంటున్నావా? నీ కాపురాన్ని ఎలాగో సరిదిద్దుకోలేవు. నీ మొగుడు తాగుమోతాడు, నువ్వు పూలమ్ముకునేదానివి, ఇంకా నా కూతుర్ని దిగజార్చాలని చూస్తున్నారా అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే ఇక మీనా అయితే ఊరుకోకుండా శోభాకి దిమ్మ తిరిగే సమాధానం చెప్తుంది. మీరు కాబట్టి నేను ఇలా ఊరుకున్నాను, ఇంకొకళ్ళైతే ముక్కు చెవులు నోరు మొత్తం ఏకమయ్యేలాగా చెప్పు తీసుకొని కొట్టేదాన్ని అని అంటూ మీనా అయితే తన నిజస్వరూపాన్ని బయట పెడుతుంది. ఏంటో సైలెంట్గా ఉన్నాను, ఏమన్నా కూడా అణిగిమణిగి ఉంటున్నానని, ఏమి పట్టించుకోనని అనుకుంటున్నారేమో. నా అసలు స్వరూపం తెలిస్తే మీరు భయపడిపోతారు. ఆ రోజు శృతి మీద యాసిడ్ పోయాలనుకున్న వాళ్ళని ఇటుక రాయిలు తీసుకొని ఎలా కొట్టానో మీకు గుర్తుంది కదా, వీడియో కూడా చూస్తుంటారు. అది నేనంటే ఏంటో అనేది సైలెంట్గా ఉన్నంతసేపే భూదేవికి ఎంతో ఓర్పు ఉంటుందంటారు. నాకు కూడా అలాగే ఉంది, కానీ కోపం వస్తే సునామీలు భూకంపాలు వచ్చినట్టు నేను కూడా అలాగే వస్తాను అని అంటూ మీనా అయితే ఇక డైలాగ్ మీద డైలాగ్ కొట్టి శోభ నోరు ముయించేస్తుంది. తర్వాత ఇక శోభ ఇలా మాట్లాడిందని తెలుసుకున్న బాలు అయితే డబ్బుడమ్మని నిలదీస్తాను, ఎందుకు తను ఇలా చేస్తుందో అడుగుతాను అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా మీనా అయితే ఇలా అంటూ ఉంటుంది. శృతి తప్పు ఏమీ ఉండుండదు, వాళ్ళమ్మ అలా మాట్లాడిందంటే శృతి గురించి మనకి తెలుసు కదా, ఇప్పుడే నేను శృతికి ఫోన్ చేసి జరిగిందంతా కూడా చెప్తాను అని అంటూ ఉంటుంది. మీనా అయితే సరే అని బాలు అయితే చెప్తాడు. అప్పుడే ఇక శృతికి ఫోన్ చేసి జరిగిందంతా కూడా చెప్తుంది. అప్పుడే ఇక శృతి అయితే శోభాతో ఇలా అంటూ ఉంటుంది. ఎందుకు నువ్వు మీనాని తిట్టావు అని అంటూ ఉంటే అప్పుడే నీకు ఫోన్ చేసి చెప్పిందా, తనేమన్నా తక్కువ, నన్ను ఎన్నెన్ని మాటలు అందో అని అంటూ ఉంటుంది శోభ. మీ అత్తగారు మీ తోటి కోడలు రోహిణి నన్ను పిలిచి మరీ చెప్పారు, మీ అమ్మాయి పద్ధతి బాగుంటలేదు, మీనాతో కలిసి ఇలా గొడవలు చేస్తుంది అని చెప్పి నువ్వు ఆవిడ ఫోటోని స్టేటస్లో పెట్టావంట కదా, అందుకని ఆవిడ అలా మాట్లాడుతుంది అని అంటూ ఉంటుంది శోభ. అదన్నీ కూడా సరదాగా చేస్తున్నానులే మమ్మీ, నువ్వేమీ వాటిని పట్టించుకోకు, ఇంకోసారి మీనాని మాత్రం ఏమీ అనొద్దు, తను నన్ను సొంత చెల్లిలాగా చూసుకుంటుంది అని ఫోన్ పెట్టేస్తుంది. శృతి అయితే వెళ్ళి శృతి, ఎలాగో ఆ బాలు మా మాటలు వినేశాడు, నేను కూడా చూశాను, ఆ బాలు నా మాటలు వినేశాడు కాబట్టి ఇంటికి వచ్చాక నిన్ను కూడా ఏదోటి అంటాడు, అలా ఇంట్లో పెద్ద గొడవ అవుతుంది, ఇదేను కదా నేను కోరుకుంది అని అనుకుంటూ ఉంటుంది శోభ అయితే. తర్వాత ఇక రవి అయితే ఇంటికి వెళ్తాడు. రవి ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక ప్రభావతి అయితే చూడ్రా, మీ ఆవిడ చూడు నా ఫోటోని ఎలా స్టేటస్లో పెట్టుకొని ఎలా రాసిందో అని చూపిస్తూ ఉంటుంది. తనకి తెలియదులేమ్మా అని అంటూ ఉంటే తనకి తెలియకపోయినా అదిగో మీనా ఉంది కదా, మీనా సావాసం పట్టి ఇదంతా కూడా చేస్తుంది, నన్ను ఏదోటి చేసే వరకు ఆ మీనా నిద్రపోదు, శృతిని కూడా కలుపుకుంది అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఇక ఇంతలో బాలు మీనా అయితే ఇంటికి వస్తారు. ఇక బాలు అయితే చాలా కోపంగా డబ్బుడమ్మా ఎక్కడున్నావు అని గట్టిగా శృతిని పిలుస్తూ ఉంటాడు. అప్పుడే ఇక శృతిని పిలవడం రవి అయితే గదిలో ఉంది. ఏంటి ఏమైంది అని అడుగుతూ ఉంటాడు రవి. ఏమైందో అక్కడికి వచ్చి తేల్చుకుంటాము. లేదండి, ఇవాళ తాడో పేడో తేల్చుకోవాలి, పోన్లే అని సొంత చెల్లిలాగా చూసుకుంటూ ఉంటే మరీ ఇంత పొగరుగా ఉంటుందా, వాళ్ళ అమ్మొచ్చి నాకే వార్నింగ్ ఇస్తుందా, ఈరోజు శృతి పని ఎలాగైనా చెప్పాలి, ఈ శృతిని మామూలుగా వదలకూడదు అని అంటూ కోపంతో రగిలిపోతూ మీనా కూడా ఇక బాలుతో చెప్తూ ఉంటుంది. అప్పుడే మీనా బాలు కోపంగా గదిలోకి అయితే వెళ్తారు, శృతి గదిలోకి. అప్పుడు ఇక రవి అయితే వాళ్ళ వెనకాలే అన్నయ్య ఆగన్నయ్య కోపం వద్దన్నయ్య అని అంటూ వెనకాలే పరిగెత్తుకుంటూ వస్తాడు. అలా వచ్చిన తర్వాత ఇక రవి వెంటనే తలుపులైతే వేసేస్తాడు. తలుపులు వేయంగానే అప్పుడే ఒకళ్ళకొకళ్ళు చేతులు కొట్టుకొని ఎలా ఉంది మన నటన అని అంటూ ఉంటాడు బాలు. నువ్వు సూపర్ బాలు అని శృతి అయితే చెప్తుంది. మనం ఇక్కడ లోపలికి వచ్చి సైలెంట్గా ఉంటే బయట ఉన్న అత్తయ్యకి అనుమానం వస్తుంది, ఏదోటి మాట్లాడండి
అని అంటూ ఉంటే, అవును తినటానికి ఏదైనా తీసుకురమ్మని చెప్పాను కదా రవి, తీసుకురాలేదా నువ్వు అని అంటూ ఉంటుంది శృతి. నీ తిండి గోల కాదు, అక్కడ బయటున్న మా అమ్మకి అనుమానం రాకుండా కొట్టుకున్నట్టు తిట్టుకున్నట్టు మాట్లాడమంటున్నాను. నేను నీకు కావాల్సింది తెచ్చానులే అని ప్లేట్లో అయితే పెడతాడు. ఇక తీసుకువచ్చిన దాన్ని తింటూ నలుగురు అయితే నవ్వుకుంటూ ఒకరినొకరు తిట్టుకున్నట్టు పైకి మాట్లాడుతూ ఉంటారు. మీ అమ్మ అంటే నీకు గొప్ప, మీ నాన్నంటే మీ అమ్మన్న నీకు గొప్ప అవుతుంది, కానీ మాకు గొప్ప ఎందుకు అవుతారు? మా మీనానే అంత రోడ్డు మీద పెట్టి మీ అమ్మ అవమానిస్తుందా? అసలు మీ అమ్మని మీ నాన్నని ఏం చెయ్యాలో అదే చేస్తాను, వాళ్ళకి ఏం శిక్ష వేయాలో అదే చేస్తాను. ఇక్కడ రేపటి నుంచి అసలు నువ్వు కానీ మీనాతో మాట్లాడావంటే బాగోదు చెప్తున్నా అని అంటూ ఉంటాడు బాలు. అయితే ఏంటి ఊరికే తెగరెచ్చిపోతున్నావు ఏంటి మీనా, మీ ఆయన అలా మాట్లాడుతుంటే నువ్వేంటి అలా సైలెంట్గా ఉన్నావు అని అంటూ ఉంటుంది శృతి. అయితే మీనానే, ఏంటి శృతి మీ అమ్మొచ్చి అలా మాట్లాడొచ్చా, అయినా నేనేం చేశాను, నువ్వే కదా నా మీనా మీనా అంటూ నా వెనకాలే తిరిగేదానివి అని అంటూ ఉంటే, ఏదో సొంత అక్కవు కదా అని అక్కలాగా చూసుకుంటున్నావని తిరిగాను, నువ్వు కూడా మా మమ్మీతో ఎలా మాట్లాడావు, మా మమ్మీనే కొడతానంటావా అని అంటూ ఉంటే, మరి మీ మమ్మీ మాట్లాడిన మాటలకి అలాగే సమాధానం చెప్తారు. ఏదో చిన్నపిల్లవు కదా చెల్లెలివి కదా అని అనుకున్నాను, కానీ మొత్తానికి తోటికోడలు అనిపించావు అని అంటూ ఉంటుంది మీనా. ఏంటది నా ఆవిడని అంటావేంటి, అసలు మీ ఇద్దరే తప్పు చేసింది అని రవి. ఇక నలుగురు కూడా లోపల తెగ దెబ్బలాడుకున్నట్టు నటిస్తూ పైకి అరుస్తూ ఉంటారు. అప్పుడే ఇక ప్రభావతి అయితే, మొత్తానికి తోటికోడల మధ్య అగ్గి రాజ్యాను, నాకిప్పుడు సంతోషంగా ఉంది, వీళ్ళు ఈ జన్మలో కలవరు, వీళ్ళ మాటలు వింటుంటే నాకు అదే అనిపిస్తుంది అని అంటూ ఉంటే, అప్పుడే మీనా బాలు బయటికి వచ్చి, ఇంకోసారి మా జోలికి వస్తే ఊరుకునేదే లేదు అని మీనా, ఏం చేస్తావో చేసుకో అని శృతి. ఇక ఇద్దరు కూడా ప్రభావతి ముందు ఇక దెబ్బలాడుకున్నట్టు కొట్టుకున్నట్టు నటించేస్తూ ఉంటారు. తర్వాత ఇక సత్యం అయితే ఇంటికి వస్తాడు. సత్యం ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు ఇక ఇంట్లో గొడవ జరుగుతున్నట్టు సత్యానికి అనిపించి ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే, అప్పుడే ప్రభావతి జరిగిందంతా చెప్తుంది. నాన్న, ఆ డబ్బుడమ్మ రవిగాడు ఆ లేచిపోయినోడు బాగా ఎక్కువ చేస్తున్నారు, నాకు మాత్రం కోపం వచ్చిందంటే ఏం చేస్తానో నాకే తెలీదు అని అంటూ ఉంటే, అప్పుడు ఇక శృతి అయితే, రవి నేను ఇక్కడ ఉండలేను, మనం మా నాన్నోళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం పద అని అంటూ ఉంటుంది శృతి. అప్పుడే ప్రభావతి అయితే, మీరెందుకమ్మా వెళ్ళడం, అసలు గొడవ చేసిన వాళ్ళు వెళ్ళాలి, మీరేమీ వెళ్ళాల్సిన అవసరం లేదు, మీరు ఇక్కడే ఉండండి, ఎవరెళ్ళాలో తరువాత వాళ్ళే వెళ్ళిపోతారు అని అంటూ ఉంటుంది ప్రభావతి. చూద్దాం ఎవరుంటారో ఎవరు వెళ్ళిపోతారో అని మీనా కూడా అంటుంది. అమ్మ మీనా, నువ్వేనా ఇలా మాట్లాడేది, శృతిని సొంత చెల్లిలాగా చూసుకున్న నువ్వే ఇలాగా గొడవ పడుతున్నావా అని సత్యం అంటూ ఉంటే, అవును మావయ్య, లేకపోతే వాళ్ళ అమ్మ వచ్చి ఎన్ని మాటలన్నీ, అయినా నా చేతి వంట తింటూ మళ్ళీ నన్నే పేర్లు పెడుతూ నన్నే తిడుతున్నారు, మరి నేను వండింది ఎలా తినబుద్ధి అవుతుందో ఒక్కొక్కళ్ళకి అని అంటూ ప్రభావతి వంక మాటలు చూస్తూ మాట్లాడుతూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక ప్రభావతి అయితే, ఇదేంటి నా వైపు చూసి ఆ మాట అంటుంది అని అనుకుంటూ ఉంటుంది. తర్వాత ఇక నువ్వు లోపలికి వెళ్ళమ్మా మీనా అని అంటూ పంపించేస్తాడు లోపలికి. సత్యమైతే ఇక శృతి రవి కూడా గదిలోకి వెళ్ళిపోతారు. బాలు అయితే ఇక బయటికి వస్తాడు కోపంగా. అప్పుడే బాలు వెనకాల సత్యం అయితే వస్తాడు. ఇక సత్యం వచ్చి, రే బాలు, నువ్వేనా ఇలా మాట్లాడుతున్నావు, అసలు ఏమనుకుంటున్నారా, ఎందుకు ఇలా గొడవ పడుతున్నారు అని అంటూ ఉంటే, నాన్న ఇది గొడవ కాదు నాన్న, అసలు ఏం జరిగిందో తెలుసా అని మొత్తం చెప్తాడు బాలు సత్యంతో. అప్పుడే ఇక, అంతే నాన్న, డబ్బుడమ్మని మేమేమంటాం చెప్పు, డబ్బుడమ్మ చాలా మంచిది, అమాయకురాలు, ఏదో అమ్మ తృప్తి కోసం అలా గొడవ పడినట్టు నాటకం ఆడాము అంతే, అంతకు మించి ఏం లేదు నాన్న, నువ్వేమీ భయపడకు, ఒక 2 రోజులు హ్యాపీగా నవ్వుకో మా గొడవ చూసి అని అంటూ ఉంటాడు బాలు. అయితే మన ఇంట్లో ఎంటర్టైన్మెంట్ తక్కువైంది కదా, అందుకని ఒక పక్క కామెడీ, అమ్మకేమో సంతోషం, మాకు కూడా టైంపాసు అని అంటూ ఉంటాడు బాలు. రే బాలు, నిజంగా నువ్వు మాట్లాడుతూ ఉంటే అలాగా చాలా సంతోషంగా ఉందిరా, నీలో చాలా మార్పు వచ్చిందిరా అని అంటూ ఉంటే, నాన్న మా నలుగురు మధ్య గొడవలు లేవు, నటిస్తున్నావు, నువ్వు కూడా అలాగే ఉండు అని అంటూ ఉంటాడు.
బాలు అయితే సరేరా, అయితే మొత్తానికి మీ అమ్మని అది కామెడీ విలన్ని చేసేస్తున్నారనమాట అని అంటూ ఉంటాడు సత్యం. అంతేకా మరి, అంతే అని అంటూ ఉంటాడు బాలు. తర్వాత ఇక రోహిణి అయితే ఇంటికి వస్తుంది. రోహిణి ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడే ఇక ప్రభావతి అయితే రోహిణిని పక్కకి తీసుకువెళ్ళి, మొత్తానికి మనం అనుకున్నది జరిగింది రోహిణి. అసలు తోటి కోడళ్ళిద్దరూ ఆ గొడవలు ఎలా పడితే అలా గొడవలు పడుతున్నారు అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఏంటత్తయ్యా మీరు చెప్పేది నిజమేనా అని అడుగుతూ ఉంటుంది రోహిణి. నేను చెప్పేది నిజమే, కావాల్సింటే నువ్వే చూడు, ఇప్పటి వరకు కూడా గొడవ జరుగుతూనే ఉంది, ఇప్పుడే సర్దు మణిగింది అని అంటూ ఉంటుంది ప్రభావతి. అయితే ఇంతలో శృతి అయితే ఏ మీనా కాఫీ తీసుకురా అని అంటూ ఉంటే, ఏంటే నీకు నేను కాఫీ ఇచ్చేది, వచ్చి పెట్టుకో, లేకపోతే నీ మొగుడిని పెట్టుకోమను అని అంటూ ఉంటుంది మీనా. అంటే నా మొగుడిని పెట్టుకోమంటున్నావంటే నీకెంత పొగరే అని అంటూ ఉంటుంది శృతి. ఇన్ని రోజులు కూడా నీకు చాకిరీ చేసి నేను చాలా పెద్ద తప్పు చేశాను అని అంటూ ఉంటే అప్పుడే ఇక శృతి అయితే అవును మరి ఎంత చేసావో దానికి డబ్బులు పడేస్తాను, నేను కోటీశ్వరాల్ని అని శృతి అయితే అంటూ ఉంటుంది. అప్పుడే రోహిణి ఆ మాటలు విని అవునత్తయ్య మీరు చెప్పింది నిజమే అని అంటూ ఉంటుంది రోహిణి. అవును అవును, నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది, లేకపోతే ఈ మీనాకి ప్రతి విషయంలో కూడా సపోర్ట్ చేస్తూ వచ్చింది అని అంటూ ఉంటుంది ప్రభావతి. మరి ఈ విషయం శృతి వాళ్ళ అమ్మకి చెప్పారా అని అంటూ ఉంటే లేదు చెప్పలేదు, వెంటనే ఫోన్ చేయండి, ఆవిడ వల్లే కదా ఇదంతా జరిగింది అని అంటూ ఉంటుంది రోహిణి. వెంటనే ఇక శృతి వాళ్ళమ్మ శోభాకి ఫోన్ చేసి మీనా శృతి ఇద్దరు తెగ తిట్టుకుంటున్నారు వదిన గారు అని అంటూ ఉంటుంది ప్రభావతి. అవునా, అదేంటి మీనా అంతలా తిడుతుందా, తిడుతుందిలే, నన్ను ఎన్నెన్ని మాటలు అంది అని అంటూ ఉంటుంది శోభ. ఏంటి మిమ్మల్ని అన్ని తిట్లు తిట్టిందా మీనా అని అంటూ ఉంటే అసలు ఆ మీనా తిట్టే తిట్లకి భయపడి నేను అక్కడి నుంచి వచ్చేసాను కదా కూడా, అసలు మీరు రోజు అన్నన్ని మాటలు మీనా అని అంటూ ఉంటే తను ఎలా తట్టుకుంటుందో ఓర్చుకుందో నాకు అర్థం కావడం లేదు. అమ్మో తన విశ్వరూపం చూస్తూ ఉంటే నాకే భయమేస్తుంది. మీనాని ఏదైనా అనే ముందు వెనక ఆలోచించుకొని అనండి, ఏదో ఒకరోజు మీ మీద గట్టిగానే రివెంజ్ తీర్చుకుంటుంది, నన్నే ఇటుకిరాయి తీసుకొని కొడతానంది, చెప్పుతూ కొడతానంది. అమ్మో మీనాతో పెట్టుకోకూడదు అని శోభ అయితే ఫోన్ పెట్టేస్తుంది. అప్పుడే ఇక ఆ మాట విని ప్రభావతి అయితే ఏంటి రోహిణి శోభ గారిని ఇష్టం వచ్చినట్లు నోటుకొచ్చినట్లు తిట్టిందంట, దీని సంగతి తేలుస్తాను అని వెళ్ళబోతూ ఉంటే ఏంటత్తయ్య ఇప్పుడే కదా ఆవిడ చెప్పింది మీనాని కదిలించుకోవద్దని, మళ్ళీ మీనా దగ్గరికి వెళ్తానంటారేంటి అని రోహిణి చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక భోజనానికి అయితే కూర్చుంటారు అందరూ కూడా. భోజనానికి కూర్చొని ఉంటే ఇంతలో ఇక శృతి అయితే నువ్వు చికెన్ బిర్యానీ తెమ్మన్నాను తెచ్చావా అని అడుగుతూ ఉంటుంది రవిని. అయ్యో తీసుకురాలేదు శృతి, ఏమి అనుకోకు అని అంటూ ఉంటాడు రవి. అసలు నువ్వు భర్తవేనా, భార్య అడిగిన చిన్న కోరికను కూడా తీర్చలేకపోతున్నావు అని అంటూ ఉంటే ఈరోజు ఇంట్లో బిర్యానీయే తినొచ్చు అని అంటూ ఉంటుంది మీనా. నీ చేత్తో వండింది ఎవడు తింటాడో, నేనేమన్నా ఆంటీ లాంటి దాన్ని అనుకుంటున్నావా, నిన్ను తిట్టి మళ్ళీ నీతో గొడవ పెట్టుకొని సిగ్గు లేకుండా నువ్వు వండింది తినడానికి, లేకపోతే రోహిణిని అనుకున్నావా మనోజ్ని అనుకున్నావా అని అంటూ ఉంటుంది శృతి. అప్పుడే ఇక వాళ్ళంటే సిగ్గు లేకుండా తింటున్నారు, నువ్వు కూడా సిగ్గు లేకుండానే తిను అని అంటూ ఉంటుంది మీనా. అంటే మాకు ఇప్పుడు సిగ్గు లేదా అని అంటూ ఉంటుంది ప్రభావతి. మరి ఆ ఉద్దేశం అంతే కదా ఆంటీ అని శృతి అయితే చెప్తుంది. అప్పుడే ఈరోజు బిర్యానీ కదా, ఈరోజు తినేద్దాంలేమ్మా అని అంటూ ప్రభావతి అయితే బిర్యానీ అయితే లాగించేస్తుంది. ఇక అందరూ కూడా పడుకోవడానికైతే వెళ్ళిపోతారు. వెళ్ళిపోయాక టెర్రస్ మీద శృతి, బాలు, రవి, మీనా నలుగురు కూడా కూర్చొని ఇక కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. మొత్తానికి అత్తయ్యని భలేగా ఆట పట్టించాం అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక రోహిణి అయితే టెర్రస్ మీద మాటలు వినబడుతున్నాయని టెర్రస్ మీదకి వచ్చి వింటుంది. ఇక వినేసి వెంటనే ప్రభావతి దగ్గరికి వెళ్ళి ప్రభావతితో అంటూ ఉంటుంది, అత్తయ్య ఆ శృతిలో ఏమీ మార్పు రాలేదు, అలాగని మీనా ఏమీ శృతిని తిట్టడం లేదు, కావాలని వీళ్ళు నలుగురు కూడా మిమ్మల్ని ఆట పట్టిస్తూ నవ్విస్తున్నారు, మిమ్మల్ని ఒక జోకర్ని చేశారత్తయ్య అని అంటూ ఉంటుంది.
రోహిణి అప్పుడు ఇక ఆ మాట విని కోపంతో రగిలిపోతూ ఇక ప్రభావతి అయితే వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంటూ ఉంటుంది, ఏం చేస్తున్నారు ఇక్కడ మీరు అని అంటూ ఉంటే ఒక్కసారి నలుగురు కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అంటే మీ నలుగురు గొడవ పడుతున్నట్టు నన్ను ఆట పట్టించారనమాట అని అంటూ ఉంటే ఎక్కడైనా కోడళ్ళు కొడుకులు సంతోషంగా కలిసిమెలిసి ఉండాలనుకునే అత్తగారిని చూశాం, కానీ మీకులాగా కొట్టుకొని చావండి విడిపోండని అత్తగారిని మిమ్మల్ని చూస్తున్నాము అని అంటూ ఉంటుంది మీనా. నువ్వు మాట్లాడికే అసలు ఈ శృతి రవిగాడు ఇలా తయారవడానికి, నా మీద ఇంత కూడా మర్యాద లేకపోవడానికి కారణం నువ్వే అని అంటూ ఉంటే నేనెందుకు అవుతాను అత్తయ్య అని అంటూ ఉంటుంది మీనా. మరి నువ్వే కదా మీనా శృతికి నాటకం ఆడదాము, అత్తయ్యని ఆట పట్టిద్దామని మొత్తం కూడా సలహా ఇచ్చింది నువ్వే కదా. అయినా నువ్వు ఇంతలా మారుతావని అస్సలు కూడా అనుకోలేదు. ఎందుకు అత్తయ్యని అలా ఆట పట్టిద్దామనుకుంటున్నావు? నీకు అసలు బుద్ధుందా? ఎవరైనా ఇలా చేస్తారా అని అడుగుతూ ఉంటుంది రోహిణి. అప్పుడు ఇక శృతి అయితే, చూడు రోహిణి, నేనేమి చిన్నపిల్లని కానీ మీనా చెప్తే ఏ మాటైనా వినేసి అలాగే చేసేయడానికి అని అంటూ ఉంటుంది. శృతి అయితే, నీకు తెలీదు శృతి, మీనానే కావాలని నిన్ను తన వైపుకి తిప్పుకుంటుంది. ఇప్పటికీ మావయ్య సపోర్టు రవి సపోర్టు అన్నీ తనకే ఉన్నాయి కదా. మా ముగ్గురం కూడా మీ తన్ని సపోర్ట్ చెయ్యము, అందుకని నిన్ను కూడా తన వైపుకి తిప్పుకొని మా అందరినీ నీ చేత తిట్టించాలని ఈ నాటకం ఆడుతుంది అని అంటూ ఉంటుంది రోహిణి. చివరికి నిన్ను నీ భర్తతో కూడా మాట్లాడనివ్వదు, మీ ఇద్దరిని కూడా విడదీసేస్తుంది అని అనగానే ఇక శృతికైతే చాలా కోపం వస్తుంది. మీనాని అలా అవమానిస్తూ ఉన్న రోహిణిని ప్రభావతి ముందే చంప పగలగొడుతుంది శృతి. ఇక ప్రభావతి ముందే అలా చంప పగలగొట్టగానే ఒక్కసారే ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది. అసలు అత్తయ్యకి లేనిపోని అన్నీ కూడా చూపించి మా అమ్మని పిలిపించి పక్కనే ఉండి మీనానే మీ అమ్మాయిని చెడగొట్టుతుందని ఫస్ట్ చెప్పింది నువ్వేనట్ట కదా అని అంటూ ఉంటుంది శృతి. నా విషయంలో ఇంకోసారి జోక్యం చేసుకొని మా మమ్మీని పిలిచి రాజకీయాలు చేశావనుకో, ఈసారి ఈ చంప దెబ్బ మరో చంప మీద కూడా పడుతుంది. నిజ నిజాలు తెలుసుకోకుండా నువ్వు కూడా ఆంటీలాగా మీనా మీద పడేడుస్తున్నావేంటి? నీ పని నువ్వు చూసుకో. మీనా ఎప్పుడైనా నిన్ను ఇలా కదిలించుకుందా? లేదు కదా. మరి నీ బుద్ధి ఏమైంది? కుళ్ళుమంటూ ఒకళ్ళ మీద పడేడుస్తే చివరికి ఆ కుళ్ళు నిన్నే కొట్టేస్తుంది, అది గుర్తుపెట్టుకో అని అంటూ ఉంటుంది. శృతి అయితే, ఇంకోసారి మీనాని ఏమన్నా అన్నా లేకపోతే అత్తయ్యకి నా మీద లేనిపోని ఏమన్నా చెప్పినా ఊరుకునే ప్రసక్తే లేదు. నేనేమి మీనాలాగా సహనంగా మాటలు పడితే ఓర్చుకునే రకాన్ని కాదు, తిరగబడే రకాన్ని అని అంటూ షాకిస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.